మన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో చాలా వీక్, చాలా పూర్ అండి. నాకు కూడా 20 సంవత్సరాల కిందట ఎవరైనా ఈ విషయాలన్నీ చెప్పుంటే బావున్ను, ఇప్పటికంటే కూడా ఇంకా బావుండేది అనిపించిందండి. సరే, ఆ ఇబ్బంది, ఆ పొరపాటు మీరు చేయకూడదని మీకు చెప్పేస్తున్నాను. కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. ఎంత సంపాదిస్తున్నారో దానికి తక్కువ ఖర్చు పెట్టండి. కనీసం 30% తక్కువ ఖర్చు పెట్టమని ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారండి. సో, మీరు 20,000 ఖర్చు పెడితే కనీసం 15,000 ఖర్చు పెట్టండి. తర్వాత ఖర్చు పెట్టాం, ఓకే, మిగిలిన దాన్ని ఏం చేయాలి అంటారు కదా, పొదుపు చేయండి. మినిమం 10-20% పొదుపు అనేది చేయాలి అంటున్నారు. మరి అది చేసే పొదుపు సేఫ్గా ఎక్కడైతే మంచిదో 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ లేక అప్పులు పాలైపోయి రోడ్డున పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే మీ జీతం సపోజ్ 20,000 అయితే కనుక కనీసం ₹1,00,000 ఎప్పుడు కూడా ఉండేలాగా, ఎవరిని అడుక్కోకుండా ₹10 వడ్డీకి తెచ్చుకొని తర్వాత ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెప్పడం దీని ఉద్దేశం. అంటే ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే ఎంతసేపు ఉద్యోగం మీదే ఆధారపడి ఆ ఆదాయానికే ఫిక్స్ అయిపోకుండా 10 to 5 జాబ్ చేసినా పర్వాలేదు, తర్వాత ఉన్న ఖాళీ టైంలో సెకండ్ ఇన్కమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ ఇన్కమ్ వచ్చేలాగా చూసుకోండి. అలాగే ఇక ఎమర్జెన్సీలో ఇబ్బంది పడకుండా ఒక మంచి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు కలిపి మంచి ఇన్సూరెన్స్ అయితే మెయింటైన్ చేయండి. కామెంట్లో చెప్పండి.